హాయ్ మైండ్ మంత్ర వ్యూవర్స్ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ యూనివర్స్. మన అలంకార ప్రతిభాషలో బైబుల్ సారాంశంగా ఏం చెప్పారంటే బందీలు అని చెప్పబడింది. అంటే బందీలు అంటే ఏంటి అంటే నీకు నువ్వుగా ఏదైతే చాదస్తాలతో మూఢనమ్మకాలతో మూఢ విశ్వాసాలతో నువ్వు ఉన్నావో అదే బందీలు అనేసి మన బైబిల్ యొక్క సారాంశం. సో ఇది చెప్పడానికి చాలా విచిత్రంగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే సత్యాన్ని ప్రకాశించు అంటే సత్యాన్వేషణ చేసి నువ్వు ప్రకాశించు అనేసి మన యొక్క ప్రతిభాషలో ఉంటుంది. మన భగవద్గీత సారాంశంగా ధర్మాన్ని వీడకు, మన సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత సత్యాన్ని వీడకు. అంటే సత్యం కాలానుగుణంగా ఉంటుంది, సత్యం అనేది నిరంతరంగా ఎప్పటికీ ఉంటుంది. అందుకే సత్య హరిశ్చంద్రుడు అని పిలిచారు. ఎందుకంటే నువ్వు సత్యాన్ని ఎప్పుడైతే పట్టుకొని ప్రకాశిస్తావో నిన్ను మించిన గొప్పవాడు ఈ సృష్టిలో ఎవరు ఉండరు. సో ఇది ఎలా ఉంటుంది, నువ్వు ఎప్పుడైతే నువ్వు ఉన్నత స్థితికి ఎదగాలి, నీ ఆలోచనకు అతీతంగా నువ్వు ఎప్పుడైతే ధర్మ అర్థ కామ మోక్షాలని జయించాలి అని అనుకున్నప్పుడు రకరకాల క్వశ్చన్స్ వస్తుంటాయి. అంటే మన మైండ్లోకి మనకు తెలియకుండా విచిత్రమైన క్వశ్చన్స్ వస్తుంటాయి అన్నమాట. అసలు ఏంటి, నేను చేస్తుంది కరెక్టా కాదా, ఇది ఎంతవరకు కరెక్టు అంటే నిరంతరమైన పరిశోధన నువ్వు ఎప్పుడైతే చేయడం జరుగుతుందో అప్పుడు సత్యానికి అనుగుణంగా సత్యప్రకాశంగా నువ్వు ఉండడం జరుగుతుంది. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చేయడానికి కొంచెం బద్ధకంగా కూడా ఉంటుంది. ఎందుకంటే సూర్యోదయానికి ముందు నిద్ర లేవాలని చెప్పారు. సూర్యోదయానికి ముందే ఎందుకు నిద్ర లేవాలి? సూర్య నమస్కారం చేయమని చెప్పారు. సూర్య నమస్కారం ఎందుకు చేయాలి అంటే అప్పుడున్న ఆ బ్రహ్మ ముహూర్తం ఏదైతే ఉందో నీలోకి ఎంతో అనంతమైన ఈ ప్రకృతిలో నుంచి వచ్చిన అనంతమైన శక్తులు నీ లోపలికి రావడం జరుగుతుంది. సో అందుకనేసి బ్రహ్మముహూర్తంలో లేవాలి, బ్రహ్మముహూర్తంలో లేచి మీ యొక్క కార్యక్రమాలు చేసుకోవాలి అనేసి మన పెద్దలు ఎప్పుడో దాన్ని విశ్లేషించడం జరిగిందనమాట. అంటే పరిశోధించడం జరిగింది. అంటే వీళ్ళు ఇలానే చెప్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్టు, ఇది చేసింది కరెక్టా కాదా అనేసి నిరంతరమైన పరిశోధన నువ్వు ఎప్పుడైతే చేయడం జరుగుతుందో అప్పుడు నువ్వు సత్యంతో ప్రకాశించడం జరుగుతుంది. సత్యంతో ప్రకాశించడం అంటే నీ యొక్క అంతర్లీన శక్తితో నువ్వు మాట్లాడుకోవడం. నువ్వు ఎప్పుడైతే దేని మీదనైతే పరిశోధన చేస్తున్నావో దానిపై నిరంతరమైన ఉత్సుకత ఉండడం, అంటే దాని మీద నిరంతరమైన పరిశోధన ఉండడం. దీన్ని కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏది అనుకుంటే అది మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. అది ఎనీథింగ్. మన సబ్జెక్ట్లో ముందే చెప్పాం, పక్కవాడికి ఇబ్బంది పెట్టొద్దు, ప్రకృతికి ఇబ్బంది పెట్టొద్దు అనేసి. అంటే ఏంటి దీని అర్థం ఏంటి అంటే మన యొక్క ఆలోచనలు నిరంతరము ఒకవైపు దేని మీదనైనా పరిశోధన చేసినప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే నువ్వు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కన్నా ఇది కరెక్టా కాదా అనేసి నీకు నువ్వుగా ఎప్పుడైతే పరిశోధన చేసుకుంటావో, నీకు నువ్వుగా ఎప్పుడైతే నీ ఇన్నర్లో ఎక్కించుకుంటావో అప్పుడు నువ్వు సత్యంతో ప్రకాశిస్తావు. అంటే దీన్ని ప్రతిదీ మనం పరిశీలన చేయాలి. ఏదైనా సరే ఇది ఇలానే ఉంటుంది అని ఎందుకు చెప్పారు అంటే ధర్మాన్ని వీడకు. అంటే ధర్మాన్ని వీడకు అంటే ఏంటి అసలు అర్థం? నువ్వు బందీలుగా ఉన్నావు అంటే ఏంటి అంటే వీటికి వాళ్ళ కాలానుగుణంగా వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్టు, ఇది ఎంతవరకు పరిశోధన చేస్తే కరెక్ట్ అనేసి ఒక్కనాడైనా మనం దాని మీద నిరంతరమైన ఆలోచన కలిగి ఉన్నప్పుడు అప్పుడు నువ్వు సత్యంతో ప్రకాశించడం జరుగుతుంది. సో నీకు డబ్బు సంపద ఐశ్వర్యం కావాలని అనుకున్నప్పుడు నిరంతరంగా నువ్వు నీ యొక్క ఇన్నర్ మైండ్తో నువ్వు మాట్లాడుకోవడం, నీ యొక్క భావాలు ప్రక్రియకూడదని చేయడం. అంటే ఇది వాళ్ళు చెప్పారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది ఎంతవరకు సత్యం అనేది నువ్వు నిరంతరం పరిశోధన చేసినప్పుడే నీ దగ్గరికి డబ్బు సంపద ఐశ్వర్యం కాదు ఎవ్రీథింగ్ నీ దగ్గరికి వస్తుంది.
అది బ్రహ్మ ముహూర్తంలోనే లేవాలి అనేసి ఎందుకు చెప్పారంటే అప్పుడున్న ఆ శక్తులు ఎప్పుడైతే నువ్వు బ్రహ్మ ముహూర్తంలో లేస్తావో అప్పుడు నీకు నిరంతరమైన ఆ శక్తి ఎనర్జీ అనేది నీకు ఉండడం జరుగుతుంది. ఎవరైనా సరే ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైనా ఎనీథింగ్, ఒక విశ్వామిత్రుడు ముందు మహారాజు, తర్వాత అక్కడ ఉన్న తన యొక్క ఒక యోగిని చూసి ఇదే ఆధ్యాత్మికతగా అనుకొని తపస్సు చేసి ఈ విశ్వానికే మిత్రుడయ్యాడు. సో ఇలా ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది మహర్షులు, ఋషులు, మునులు, బాబా అవతార్జీ బాబాజీ కానివ్వండి, ఎవ్రీథింగ్, రమణులు కానివ్వండి, ఎవరైనా సరే సత్యాన్ని తెలుసుకొని ప్రకాశించడం జరిగింది. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకు వాళ్ళే పరిశోధన చేయడం జరిగింది. సో మనము ఎక్కడ వరకు అంటే మనల్ని మనం ఎప్పుడైతే పరిశోధన చేసుకొని కుటుంబ బాధ్యతల్ని మర్చిపోకుండా కుటుంబం పట్ల బాధ్యత వహిస్తూ నిరంతరమైన నీ యొక్క బాధ్యత ఎంతవరకు, ఈ సమాజం పట్ల నీ బాధ్యత ఎంతవరకు అనేది నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో అదే నువ్వు సత్యంతో ప్రకాశించడం అనేది నా గురువులు నాకు చెప్పిన విద్య ప్రకారం నేను మీకు అందించడం జరుగుతుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు చేయగలుగుతాం పరిశోధన అనేది మీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టే ఉంటుంది. దట్ ఈజ్ మైండ్ మాత్రం. నీ యొక్క ఆలోచన విధానమే నీ జీవితం అని నేను ఎందుకు చెప్పానంటే ఎప్పుడైతే నువ్వు నిరంతరమైన పరిశోధన కలిగి ఉంటావో, నీ ఆలోచనకు అనుగుణంగా నువ్వు ఎప్పుడైతే నీ యొక్క ఆలోచనలను ఎప్పుడైతే నిగుడీకృతం చేస్తావో, అంటే వేరే వాళ్ళు చెప్పారు పక్క వాళ్ళు చెప్పారని కంపేర్ చేసుకోకుండా నీ యొక్క ఆలోచనలు ఎప్పుడైతే నిరంతరం కలిగి ఉంటావో అది మాత్రమే ఆధ్యాత్మికత, సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించడం. సో మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. వీలైనంత వరకు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్. బాయ్.